హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై ప్రావ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు ప్రవళిక అండ్ నా ఛానల్కి వెల్కమ్. ఈ వీడియోలో అయితే మీ అందరికీ ఆస్టిన్లో ఒక బ్యూటిఫుల్ సన్సెట్ చూపించబోతున్నాను, ఒయాసిస్ అనే ప్లేస్లో. అండ్ తర్వాత 1 వీక్ మొత్తం అసలు డాలస్లో ఎలా టైం స్పెండ్ చేసాం, ఏమేమి యాక్టివిటీస్ చేసాం అన్నది చూపించబోతున్నాను. సో లెట్స్ గో. సో మేమైతే ఫైనలీ ఒయాసిస్కి స్టార్ట్ అయిపోయాం. ఆస్టిన్లో ఉండే మోస్ట్ సీనిక్ సన్సెట్ స్పాట్ అని చెప్పొచ్చు. ఆన్ ద వే రూట్లో అయితే చాలా కొండలు కనిపిస్తున్నాయి అండ్ చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి. మొత్తం గ్రీనరీ అండ్ చిన్న చిన్న కొండలు, ఓపెన్ స్కై. ఆహా, ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది అనుకోండి. అండ్ కొండల పైన ఈ హౌసెస్ చూస్తే వావ్ అనిపించింది. అసలు వాళ్ళ సైడ్ నుంచి వ్యూ చూస్తే చాలా సీనిక్గా ఉంటుంది అనుకుంటా. మనం అప్పుడప్పుడు వెకేషన్కి వచ్చినప్పుడు కనిపిస్తాయి, కానీ వాళ్ళకు మాత్రం డైలీ వ్యూ ఇదే. సో ఫైనలీ ఒయాసిస్కి రీచ్ అయ్యాము. పిచ్చి చుట్టూ అమ్మాయిలాగా అయింది పిచ్చి చుట్టే ఉంది. పార్కింగ్ చేసి ఇంకా స్టెప్స్ మీద ఎక్కడం స్టార్ట్ చేశాక డిఫరెంట్ వైబ్ అయితే ఉంది ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ వ్యూ కనిపిస్తుంది ఇంకొంచెం ముందుకెళ్ళాక. ఈ లేక్ ట్రావిస్ మధ్యలో సన్ రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. అండ్ ఆ మూమెంట్లో వి న్యూ సంథింగ్ స్పెషల్ ఈస్ కమింగ్. ఒయాసిస్ ఆన్ లేక్ ట్రావిస్ అంటే రెగ్యులర్ రెస్టారెంట్ కాదు, మల్టీ లెవెల్ సీటింగ్, లేక్ వ్యూ, బాల్కనీస్, ఓపెన్ ఎయిర్ స్పేసెస్. చుట్టూ చూస్తే ఆల్రెడీ ఫుల్ క్రౌడ్ రెడీగా ఉందన్నమాట. డ్రింక్స్, కెమెరా అండ్ వెయిటింగ్ ఫర్ సన్సెట్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్పాట్, లాక్ అండ్ కీ వాల్. చాలామంది కపుల్స్, ఫ్రెండ్స్, ఈవెన్ ఫ్యామిలీస్ కూడా ప్యాడ్లాక్స్ టై చేసి నేమ్స్ రాసుకొని అక్కడ ఫిక్స్ చేశారు. ఒక చిన్న మెమరీ లాగా, ఒక సింబల్ ఆఫ్ టుగెదర్నెస్ లాగా పెట్టేస్తారు అనమాట. అండ్ అక్కడ చూస్తే డిఫరెంట్ కలర్స్, షేప్స్, దానిపైన మెసేజెస్ కూడా ఉన్నాయి, ఫర్ ఎవర్, బెస్ట్ ఫ్రెండ్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. చాలా క్యూట్గా ఉన్నాయి. మన టేబుల్ స్ట్రైట్గా లేక్ వ్యూకి ఫేసింగ్గా దొరికింది. సూపర్ లక్కీ. ఫైనలీ సన్సెట్ టైం వచ్చేసింది. లేక్ ట్రావిస్ పైన లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది లైక్ ఏ పెయింటింగ్. అండ్ సన్ని చూస్తూ ఉంటే అసలు ఇంకా మేము మాట్లాడడం ఆపేసి జస్ట్ చూస్తూ ఉన్నామన్నమాట. సన్ అయితే స్లోగా లేక్ కిందకి వెళ్తుంది అండ్ ఆ లాస్ట్ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ సన్లైట్ ఇస్ గోల్డెన్ అవర్. అండ్ ఆ గోల్డెన్ రిఫ్లెక్షన్ వాటర్ పైన పడడం, బర్డ్స్ ఫ్లై అవ్వడం, ఇవన్నీ కెమెరాతో క్యాప్చర్ చేయడం కంటే నేక్డ్ ఐస్తో చాలా బాగా కనిపించిందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే బ్యాక్ టు డాలస్. అండ్ డాలస్లో ఈ వీక్ మొత్తం ఎలా జరిగిందో చూపించబోతున్నాను, సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నెక్స్ట్ డాలస్లో అయితే ఒకరోజు మేమైతే కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాం. మీలో ఎంతమందికి ఈ టెంపుల్ గురించి తెలుసో నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఫైనలీ వీఆర్ బ్యాక్ టు డాలస్. అండ్ ఒకరోజు కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము, ఆల్రెడీ చెప్పాను కదా. సో వీ హ్యావ్ స్టార్టెడ్. ఇక్కడ ఫ్రిస్కోలో దగ్గరలో అనుజ్ వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య ఉంటారు అనమాట. సో వాళ్ళని కూడా తీసుకొని స్టార్ట్ అయ్యాం మేము. సో టెంపుల్కి రీచ్ అయ్యాక ఫస్ట్ రియాక్షన్ అయితే వావ్, ఆ ఆర్కిటెక్చర్ చూసి. ఇంత హ్యూజ్ పిల్లర్స్ అండ్ ఫుల్ ట్రెడిషనల్ వైబ్తో సూపర్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ లోపలికి వెళ్ళాక కూడా పీస్ఫుల్ సైలెన్స్ అన్నమాట. చుట్టూ కామ్గా ఒక మెడిటేషన్ సెంటర్లో ఉన్న ఫీల్ వచ్చేసింది. అండ్ కార్యసిద్ధి హనుమాన్ కూడా చాలా బాగున్నాడు దేవుడు. అండ్ ఇక్కడ హనుమంతుడితో పాటు వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు, కానీ వీడియోస్ తీయడానికి వెళ్ళలేదు, అందుకే తీయలేదన్నమాట నేను. కానీ టెంపుల్లో మాత్రం ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అండ్ చాలామందికి తెలిసే ఉంటుంది ఈ టెంపుల్ని వీసా టెంపుల్ అని కూడా అంటారు.
సో చాలామందికి నమ్మకం అన్నమాట. ఇక్కడ వచ్చి చాలా మొక్కులు కోరుకుంటారు అండ్ చాలామందికి అవి నెరవేరుతాయని కూడా అంటారు. సో చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది చెప్పాలంటే. అండ్ ఈ టెంపుల్లో ప్రసాదం కూడా చాలా ఫేమస్, కానీ ఆ రోజు క్లోజ్ ఉండే, ఎందుకో తెలీదు. మేము వెళ్ళిన టైం అనుకుంటా, వి డోంట్ నో, బట్ యా అన్లక్కీ పీపుల్. సో ఇంకా నెక్స్ట్ డే అందరు ఆఫీస్ అయిపోయిన తర్వాత అందరం కలిసి బీచ్కి వెళ్ళాం. ఏంటి డాలస్లో బీచ్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? డాలస్లో కూడా బీచ్ ఉంది, కానీ అది మ్యాన్ మేడ్ బీచ్ అనమాట. సో ఈ ప్లేస్ పేరు లిటిల్ ఎల్మ్ బీచ్. అండ్ ఇక్కడ మ్యాన్ మేడ్గా అంత రియల్ బీచ్ ఫీల్ వచ్చేలాగా చుట్టూ శాండ్ పెట్టారు. అండ్ ముందు మనకి లేక్ ఉంటుంది, సో కొంచెం సేమ్ బీచ్ వైబ్ వస్తుంది అనమాట. సో ఫుల్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ అండ్ ఫ్రెండ్స్ కూడా వచ్చి ఇక్కడ గేమ్స్ ఆడుకోవచ్చు. చాలామంది వాలీబాల్ ఆడుతున్నారు అండ్ కిడ్స్కి కూడా చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ కొందరైతే పిక్నిక్ కూడా చేసుకుంటున్నారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ డాలస్ అని చెప్పొచ్చు. ఇక్కడ కొందరు ఫోటోషూట్స్ కూడా చేసుకుంటున్నారు అండ్ కొందరు అయితే జస్ట్ ఇలా కూర్చొని చిల్ అవుతున్నారు అనమాట, వైబ్ని ఎంజాయ్ చేస్తూ. నేనైతే ఫుల్గా హ్యాపీగా కూర్చొని బీచ్ వ్యూ చూసుకుంటూ అండ్ మంచి చల్ల గాలి వస్తుండే, సో చిల్ అవుతూ కూర్చున్నాను నేను. అండ్ ఈ ప్లేస్లో ఎవ్రీ ఇయర్ సమ్ యాన్యువల్ ఈవెంట్స్ అని జరుగుతాయంట. సో ఈ ఇయర్ జరిగే ఈవెంట్స్ అన్నీ ఇక్కడ నోటీస్లో పెట్టారనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్స్ అయితే వాలీబాల్ నాన్ స్టాప్గా ఆడుతున్నారనమాట. ఫుల్ హంగామా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. సో దిస్ వాజ్ అవర్ అనదర్ డే ఇన్ డాలస్. సో నెక్స్ట్ డే అయితే వీకెండ్ అంటే ఫుల్ ఫన్ కదా. సో ఇంకా గోకాటింగ్ వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. మేమైతే మాకు దగ్గరలో ఉన్న లోన్ స్టార్ గోకాటింగ్కి వెళ్ళామన్నమాట. ప్లేస్ అయితే చాలా బాగుంది అండ్ సేఫ్టీ మెజర్స్ కూడా బాగానే తీసుకుంటున్నారు. సో వి చూస్ దిస్. అండ్ మనం గోకాటింగ్ చేయాలంటే ఫస్ట్ అయితే ఇక్కడ మన డీటెయిల్స్తో రిజిస్ట్రేషన్ ఫినిష్ చేసుకోవాలి, తర్వాత మనకి ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ హెల్మెట్ అయితే రెంట్ తీసుకోవాలి, $4 పర్ హెల్మెట్ అనమాట. సో మ్యాండేటరీగా హెల్మెట్ తీసుకోవాలి, సో దట్ వీఆర్ సేఫ్. అండ్ ఇక్కడ మనకి ఈచ్ రేస్కి పర్ రేసర్కి ఎంత అమౌంటో ఇక్కడ పెట్టారనమాట బోర్డులో. అండ్ మేము వెళ్ళినప్పుడు కొంచెం వెయిటింగ్ టైం ఉండే, సో మాకు కొంచెం టైం పట్టింది మా ఛాన్స్ రావడానికి. అండ్ అక్కడ ఇందాక రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పా కదా, రిజిస్ట్రేషన్ అయిపోయాక ఇక్కడ మన నేమ్ ఎంటర్ చేయించుకోవాలన్నమాట రేస్ స్టార్ట్ అయ్యే ముందు. సో హెల్మెట్ పెట్టుకునే ముందు మన హెయిర్ని ఇలా కవర్ చేసుకోవాలి. లాంగ్ హెయిర్ ఉంటే టీషర్ట్ లోపల టక్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే మన కార్డ్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట రేసింగ్కి. బట్ బిఫోర్ దాట్ ఇంకో పని జరుగుతుంది. అదేంటి అంటే ఒక క్లాస్ ఉంటుంది ఇప్పుడు, అంటే చిన్నదే, జస్ట్ అలా 10 to 15 minutes క్లాస్ అనమాట. అంటే అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వాట్ ఈజ్ సేఫ్, వాట్ ఈజ్ నాట్ సేఫ్ అని. సో అది మంచిగా విని తెలుసుకోవాలి ఫస్ట్ అయితే మనం. Hey guys,
I'm gonna follow Shashank Shanks. Okay, stop. ఫాలో చేయి గుద్దొద్దు. You know Shashank wants to win the race. Do you really think you can follow him? సెకండ్ వస్తా నేను. మీకు డ్రైవర్స్ లైసెన్స్ ఉందా? డ్రైవింగ్ రాదు, లైసెన్స్ ఉంది కానీ డ్రైవింగ్ రాదు. టేకింగ్ आधा बरस है, आधा बरस कुछ कुछ अंते अंते దొరికింది కోట వాళ్ళు. కార్ కి White is small, and then it goes red, blue, black. Black is our extra large. Okay. రెడ్ ఆర్ బ్లూ. Red or blue, yep. ఇది స్మాల్, ఇది స్మాల్. యా యా Yeah, so the సో ఇంకా ఎవ్రీవన్ ఈజ్ రెడీ. అందరూ హెల్మెట్స్ పెట్టేసుకున్నారు. కొంచెం పెట్టుకోవడం కష్టమైంది, సో అన్నట్టు హెల్ప్ చేశాడు నాకు. అండ్ యా మిగతా వాళ్ళకి కూడా సేమ్ వైస్ వర్సా. సో యా లెట్స్ గో. యో సో మనకు వచ్చిన నెంబర్స్ ఉన్న కార్డ్స్లోనే కూర్చోవాలి, ఎవరి కార్ట్లో వాళ్ళు రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కార్డ్స్. అండ్ అక్కడ మనకి ఆల్రెడీ నేమ్ ఎంటర్ చేసుకున్నాం కదా, సో అప్పుడే మన కార్డ్ నెంబర్ వచ్చేస్తుంది అనమాట. సో అలానే కూర్చోవాలి. అండ్ కూర్చున్న తర్వాత ఫస్ట్ అయితే వాళ్ళు మన అదంతా కరెక్ట్గా ఉందా, కార్ట్ అంతా ఓకేనా అని చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని మనకు చెప్తారనమాట వాట్ ఈస్ బ్రేక్ అండ్ వాట్ ఈస్ యాక్సిలరేటర్ అని. సో వీ హ్యావ్ టు ఫాలో దాట్. సో మీలో ఎవరికైనా గో కార్టింగ్ అంటే ఏంటి అని తెలియకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక స్మాల్ సైజ్ రేసింగ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి, లైక్ మినీ F1 బట్ సేఫ్ అండ్ సూపర్ ఫన్. లో హైట్ కార్స్ ఉంటాయి, ఓపెన్ ట్రాక్ ఉంటుంది, అండ్ స్పీడ్తో కార్నర్స్ టర్న్ చేయాలి, అండ్ బ్రేక్ అండ్ యాక్సిలరేషన్ని కంట్రోల్ చేయాలి మనం. అండ్ ఫుల్గా మనం ఒక రేస్ డ్రైవర్ లాగా ఫీల్ అయిపోతాం అనమాట కొద్దిసేపు. ఈవెన్ ఫస్ట్ టైమర్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. దీనికి లైసెన్స్ ఏం అవసరం లేదు, జస్ట్ కాన్ఫిడెన్స్ అండ్ లిటిల్ గట్స్. ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఆ విండ్ ఫేస్ మీద తగిలిన ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ అడ్రినలిన్ బ్రో. So finally our race is done. So this is our winners list. Hooray! నేనే లాస్ట్ గైస్. అట్లుంటుంది మనతోని. Your average was a 71.37.
Basic Queen. Shanks. Your average was a 68.1. Nice. But average was second. Roots. Roots. Your average was a 72.3. Oh. Please. Lead foot. Em foot. The foot. Sorry. I'm so sorry. It's 83.7. Oh, 83 Vamsi. Your average Average తక్కువ ఉండాలి. 4.02. Kotnu. Turbo. Average time. Your Here. average was a 87.96. Average అది అన్ని కలిపి. Yours is 95.4. లాస్ట్ అట్లా కాదు అది వేరే. Your average is 108.8. And your average was a 131.9. The person who won was TJ. Racing Queen got second. పార్టీ మొత్తం పార్టీ. మీరందరూ కలిసి నా బిల్లు కట్ట. అట్లయితే ఉండే షాంపెన్ కాదు, షాంపెన్ బాటిల్ లేదా? ఎవరైనా ఫస్ట్ ప్లేస్ వస్తేనే ఇస్తారు. మా దగ్గర రివర్స్. దట్ వాజ్ అవర్ గో కార్టింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ అది అయిపోయాక ఫుల్గా ఆకలిస్తుంది అందరికీ. ఇంకా మంచి ఫుడ్ ప్లేస్కి వెళ్ళాలి కదా. సో మేమైతే టార్చెస్ టాకోస్కి వెళ్ళాం. అక్కడ ఫుడ్ మాత్రం చాలా అమేజింగ్ ఉండే, చాలా నచ్చింది నాకు. మెక్సికన్ ఫుడ్, ది బెస్ట్ ఫుడ్. And coming back to another day in Dallas. ఇది వీకెండ్ అనమాట. నిన్న నేను మీకు గో కార్టింగ్ అంతా చూపించింది, ఫ్రైడే జరిగింది. అండ్ దిస్ ఇస్ సాటర్డే, న్యూ డే అండ్ న్యూ గేమ్ ఆడడానికి వచ్చేసాం మేము. మెయిన్ ఈవెంట్కి వచ్చేసాం ఈరోజు. అండ్ ఇక్కడైతే మీకు తెలిసిందే కదా, బౌలింగ్ ఉంటుంది, లేజర్ ట్యాగ్ ఉంటుంది, అండ్ చాలా గేమ్స్ ఉంటాయి, బిలియర్డ్స్ ఉంటుంది. సో యా, మెనీ గేమ్స్ అండ్ మచ్ మోర్ ఫన్ టుడే టు. సో డోంట్ స్కిప్ అండ్ వాచ్ టిల్ ద ఎండ్. యాక్చువల్లీ ఇక్కడ లోపలికి వచ్చాక చిన్న చిన్న గేమ్స్ చాలా ఉన్నాయన్నమాట. చాలా ఫన్ గేమ్స్, ఇవన్నీ ఆడుకోవచ్చు మనం. సో మచ్ ఫన్ ఉంటుంది. కానీ యా, మేము మాత్రం ఈరోజు బౌలింగ్ అండ్ లేజర్ ట్యాగ్ అయి ఆడబోతున్నాం. సో మీకు అవి చూపించబోతున్నాను ఈరోజు. అండ్ బౌలింగ్ కోసం మాకు కొంచెం వెయిటింగ్ టైం ఉండే. సో అప్పటి వరకు ఈ బిలియర్డ్స్ అయితే టైంపాస్ చేస్తుండే. మాకు అంతగా రాదు, బట్ యా, వీ వర్ జస్ట్ హ్యావింగ్ ఫన్. సో మనం ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనీ పే చేసి తీసుకోవాలన్నమాట ఈ ట్యాగ్. సో దట్ ఏ గేమ్స్ అయినా ఆడుకోవచ్చు. అన్లిమిటెడ్ది తీసుకున్నాం మేమైతే. సో ఎంతసేపు అయినా ఉండొచ్చు, నచ్చినంతసేపు ఆడుకోవచ్చు అని. సో ఈ ట్యాగ్ మన హ్యాండ్కి వేసుకోవాలి ఫస్ట్ అయితే. సో జనరలీ బౌలింగ్కి మనకి సపరేట్ షూస్ ఇస్తారనమాట. మన ఫుట్వేర్ ఆర్ షూస్ ఎలా చేయరు, ఎందుకంటే వాళ్ళది అక్కడ అదంతా ఏరియా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి బౌలింగ్ షూస్ వేసుకోవాలన్నమాట వాళ్ళు ఇచ్చేది. తిప్పేయాలి అది.
రెండు ఉన్నాయా So that was our bowling. It was very much fun and we enjoyed a lot. And next అయితే ఇప్పుడు laser tag. చలో guys, సేమ్ పబ్జీ లాగా ఉంటుంది guys. ఇక్కడ రియల్ టైం. You guys grab any bag. సో మేమైతే 10 to 11 మెంబర్స్ ఉండే అనమాట. సో మమ్మల్ని 2 టీమ్స్గా డివైడ్ చేశారు వాళ్ళు, రెడ్ అండ్ బ్లూ అని చెప్పేసి. సో మనం ఆ కలర్ లేజర్ గన్స్ వేసుకొని ఆపోజిట్ టీం వాళ్ళని షూట్ చేయాలన్నమాట. ఎవరు ఎక్కువసార్లు చనిపోతే వాళ్ళు అవుట్ అవుతారు అండ్ ఎక్కువసార్లు షూట్ చేసిన వాళ్ళు, డిఫెండ్ చేసుకున్న వాళ్ళు విన్ అవుతారనమాట. దట్స్ ద గేమ్. సో లోపలికైతే ఫోన్స్ వెళ్ళలేదు, మనం ఇక్కడే బయట పెట్టేసి వెళ్ళాలి. ఒకవేళ తీసుకెళ్ళినా మనకి పాకెట్లో నుంచి ఫోన్ తీసి రికార్డ్ చేయడం అదంతా టైం ఉండదు, ఎందుకంటే గేమ్ విల్ బి లైక్ ఆడుతూనే ఉండాలి కంటిన్యూస్గా, అదర్వైజ్ విల్ బి షార్ట్. సో యా, దిస్ ఈజ్ ఆర్ లేజర్ ట్యాగ్ గేమ్ అండ్ ఆర్ వీకెండ్ ఫన్ ఇన్ డాలస్. Mandando open nada Avenger. Na top 3 activate the నాది లెగసీ డాలస్ వచ్చాక సౌత్ ఇండియన్ ఫుడ్ తినకపోతే ఎలా చెప్పండి. అందుకే మేమైతే ఈరోజు సండే అనమాట, నెక్స్ట్ డే ఆఫ్టర్ బౌలింగ్, గో కార్టింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా సండే అయితే బ్రంచ్ కోసం మేము సింప్లీ సౌత్కి వచ్చేసాం. ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట ఇది. ఫుడ్ మాత్రం అమేజింగ్ ఉండే, చూపిస్తా పదండి మీకు ఇక్కడ. ఇడ్లీకి అయితే ఇన్ని వెరైటీస్ ఆఫ్ చట్నీస్ ఇచ్చారు, అసలు అన్నీ సూపర్ టేస్ట్ ఉండే. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే సింప్లీ సౌత్లో ఈ తట్టె ఇడ్లీ ట్రై చేయండి అండ్ పుల్లట్లు ఆల్సో, దీస్ ఆర్ మై ఫేవరెట్స్.
సో చూస్తున్నారు కదా, మేమైతే తట్టె ఇడ్లీ, ఫిల్టర్ కాఫీ, పూరి, బెన్నె దోశ, పుల్లట్లు మాత్రం మా అందరికీ చాలా నచ్చాయండి. దే వర్ అమేజింగ్. And this is it. That's a wrap for the Dallas vlog. But ఇంకొక వీడియో రాబోతుంది నెక్స్ట్ వీక్. అది మా హస్బెండ్ బర్త్డే మేము రెట్రో థీమ్లో చేసామన్నమాట. డాలస్లోని అందరు ఫ్రెండ్స్తో పెద్ద పార్టీ లాగా అయింది అది. సో అది నేను నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి. ఒకవేళ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్స్లో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. బాయ్, సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.